శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. బైబిల్ ప్రకారంగా యెహోవా యేసు కాకుండా వీళ్ళిద్దరికి కాకుండా ఇంకెవరినైనా పూజిస్తారా? బైబిల్ ప్రకారం ఇంకెవరైనా గాడ్ ఉన్నారు, గాడెస్ ఉన్నారు అని ఎవరైనా ఉన్నారా? అదే మేడం. యాక్చువల్లీ పాత నిబంధన ప్రకారంగా చూసుకుంటే ఈ మోనోథిజం అనేది స్టార్ట్ అయింది ఐజాయా నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే బబులోనియన్ ఎగ్జైల్ అయిందో అప్పటి నుంచి ఈ మోనోథిజం స్టార్ట్ అయింది. అంతకుముందు మీరు చూసుకుంటే వీళ్ళు కూడా వేరే దేవుళ్ళను పూజించేవాళ్ళు, వేరే దేవుళ్ళకి బలిపించే. ఇన్ఫ్యాక్ట్ సాలమోను ఫస్ట్ టెంపుల్ కట్టించింది సాలమోను. ఆ సాలమోనే ఆ టెంపుల్కి ఎదురుగా ఆషేర్ అనే దేవత ఉంటుంది, ఆమెకు గుడి కట్టించేసి అక్కడ బలులు అర్పించేవాడు. ఓకే. యాక్చువల్లీ ఇది ఎలా ఉంటుందంటే చాలా నెగిటివ్ ఉంటుంది, డైజెస్ట్ చేసుకోలేరు క్రిస్టియన్స్. బట్ వీడు ఏదో వీడికి తెలియదు అలా అనుకుంటారు. ఆశ్చర్య దేవత యెహోవా వైఫ్ లాగా కూడా చెప్తారు. అలా ఉంటుంది అన్నమాట. అండ్ సోఫియా అని చెప్పేసి ఇలా చాలా మంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు సెకండ్ కింగ్స్లో సెకండ్ కింగ్ చాప్టర్ 3లో ఒక సందర్భం ఉంటుంది, జడ్జెస్లో ఉంటుంది ఒకటి. ఏముంటుందంటే వీళ్ళు ఒక దగ్గరికి ఇద్దరికి వెళ్తారు అనమాట. నేను లాస్ట్ టైం వీడియోలో డిటియోనమీ చాప్టర్ 32:8 గురించి చెప్తే అందరు దేవుళ్ళు ఉన్నారంటే ఏంట్రా పిచ్చోడా నీకు తెలియదు అని చెప్పేసి అన్నారు. వాళ్ళకి ఒక ఏరియాకి ఒక దేవుడు ఉండేవాళ్ళు మేడం. కామేష్ అనే ఒక దేవత వీళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన బలిస్తే వీళ్ళు భయపడి ఓడిపోయి పారిపోయేసి వచ్చారు ఇజ్రాయెల్లో. అంటే దేవుళ్ళకి కాంపిటీషన్ ఉండేది అక్కడ. అది వాళ్ళు గొడవలు పట్టుకునే వాళ్ళు. ఇది నా దేవుడు. జడ్జెస్ 11లో కూడా ఏముంటుందంటే క్లియర్గా ఆయన లెటర్ రాస్తాడు. జెప్తా అనే అతను లెటర్ రాసి ఏం చెప్తాడంటే మీ దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో మీరు ఉండండి, మా దేవుడు మాకు ఇచ్చింది మాకు ఇవ్వండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఏంటి అర్థం? ఉంది, డివైడ్ ఉంది కదా, మన ఏరియాకు ఒక దేవుడు ఉన్నట్టే కదా. సో నేను 32:8లో చెప్పింది. బైబిల్ యేసు పుట్టింది ఎక్కడండి? ఏ కంట్రీ? బెత్లెహేమ్ అనే ఒక ఊర్లో ఇజ్రాయెల్లో పుట్టారు. బట్ అక్కడ ప్రజలు ఎవరు కూడా ఈయన్ని ఆరాధించరట, ఎవరు కూడా క్రిస్టియానిటీలో ఉండరట. ఎందుకు? చాలా రాగా మాట్లాడుతున్నా మేడం నేను. ఓకే. ఇప్పుడు ఏమంటారంటే యేసయ్య పుట్టకపోతే మరి అక్కడ టెంపుల్ ఎక్కడ ఉంది? బెత్లెహేమ్లో టెంపుల్ ఉంది, ఆయన చనిపోయిన గోల్గొతా దగ్గర ఒక టెంపుల్ కట్టారు, ఇవన్నీ ఆయన సమాధి ఓపెన్ గా ఉంది, ఇవన్నీ ఎవిడెన్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి వాళ్ళు అంటారు. వాళ్ళకి ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నేను స్పైడర్ మ్యాన్ నమ్ముతాను ఎందుకంటే న్యూయార్క్ ఉంది, సూపర్ మ్యాన్ నమ్ముతాను, అండ్ హ్యారీ పాటర్కి ఏదో ప్లేస్ ఉంది, అది రియల్గా గేట్ కూడా ఉంది అక్కడ, వాళ్ళు ట్రైన్లో వెళ్ళిపోయే దాంట్లో గురించి అని చెప్పేసి నమ్ముతా. ఇది టూర్ ట్రాప్ మేడం. ఇజ్రాయెల్కి టూర్ మీద ఎక్కువ పైసలు వస్తాయి. సో అది ఒక టూర్ ట్రాప్ కింద చేశారు. అండ్ నెక్స్ట్ థింగ్, జ్యూస్ ఎందుకు నమ్మరంటే వాళ్ళు ప్రాఫెసీని చూస్తారు. జ్యూస్ ఏం చేస్తారంటే చాలా మంది ఫస్ట్ సెంచరీలో నేనే మెస్సే అని చెప్పేసి క్లైమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి నేనే మెస్సే అని చెప్పేసి చెప్తే వాళ్ళు నమ్మడానికి వాళ్ళు ఏం చెక్ చేస్తారంటే ముందు బైబిల్ తనక్ ఓపెన్ చేస్తారు. వాళ్ళ బైబిల్ తనక్ ఓపెన్ చేసేసి ప్రాఫెసీస్ ఏంటి, మెస్సే అనే పదం చాలా చోట్ల వాడబడింది. హా మెస్సయాక్ అని ఉంటుంది హీబ్రూలో. హా మెస్సయాక్ అంటే ఏంటంటే ది మెస్సయా అని. దానికి సంబంధించిన ప్రాఫెసీస్ చాలా తక్కువ ఉంటాయి. అంటే ఎవరైతే వస్తారని చెప్పిన దానికి ప్రాఫెసీస్ ఉన్నాయి దాంట్లో. కానీ మెస్సయాక్ అనే వాళ్ళని మీరు లెవిటీస్ని అంటారు, రాజులను అంటారు, ప్రీస్టులు అంటారు, వీళ్ళందరినీ కూడా మెస్సయాక్ అని చెప్పేసి అంటారు. ఈ హా మెస్సయాక్ అని ఎవరు అని మనం తెలుసుకోవాలంటే ప్రాఫెసీస్ చూడాలి. ఆయన ఎక్కడ పుడతాడు, ఏం చేస్తాడు, ఒక జాబ్ కార్డ్ లాగా మేడం. ఆయన వచ్చి ఇవన్నీ చేస్తాడని చెప్పేసి చెప్తారనమాట. దాన్ని బట్టి వాళ్ళు బేస్ చేసుకుంటారు. సో వాళ్ళు చెప్పిన ప్రాఫెసీలో ఏది కూడా ఫుల్ఫిల్ చేయలేదు, ఏది చేయలేదు. బెత్లెహేంలో పుట్టాడని చెప్పేసి అంటారు. ఓకే, బెత్లెహేంలో 1000 మంది పెట్టింటారు, పుట్టినంత మాత్రాన ఆయన కాదు కదా, దాన్ని అదే చదవరు మేడం. మీకు వీళ్ళు బెత్లెహేంలో పుట్టిన అనేది మీకు 5వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది. అక్కడ మాత్రమే చదివేసి ఎందుకు ఆపేస్తారు? ఆ లైన్ మాత్రమే కిందకి రండి, 5 వచనాలు చదవండి. అక్కడే ఆయన పుట్టి ఏం చేస్తాడని చెప్పేసి ఉంది. అది ఏం చేయలేదు. ఆయన ఏం చేస్తాడు, హీ విల్ బి ద రూలర్. అందరు నేషన్స్ అందరినీ ఏమంటారు యుద్ధం చేసేసి గెలుస్తాడు. హీ విల్ బి ద సెక్యూరిటీ టు ఇజ్రాయెల్ అని చెప్పేసి చెప్తాడు. రూలర్ అంటే ఏంటి మేడం? అండ్ హీ కమ్ ఫ్రమ్ డేవిడ్ లైన్ అని చెప్పేసి అంటారు. డేవిడ్ ఏ విధంగా అయితే ఏలాడో రాజ్యాన్ని, ఆయన లైన్లో నుంచి వచ్చేసి దావీద్ లాగానే ఈయన కూడా రాజ్యాన్ని ఏలుతాడు అని చెప్పేసి అంటాడు. ఆయన పీస్ తీసుకొస్తాడు దేశానికి అని చెప్పేసి అంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఏమైందంటే ఆయన పీస్ తీసుకురాలేదు,
Mm. 60 to 70 మధ్యలో ఈ రివోల్ట్ జరిగినప్పుడు ఇజ్రాయెల్ రోమన్స్ ఎంపైర్ మీద వాళ్ళు రివర్స్ వెళ్ళినప్పుడు ఉన్న టెంపుల్ని కూల్చేశారు, కాల్ చేశారు, లక్షల మంది ఇజ్రాయెల్ని చంపేశారు. మరి పీస్ ఎక్కడ తీసుకొచ్చారు? ఆయన గేదర్ చేయాలి, గేదర్ చేయకుండా వీళ్ళే ఇంకా పారిపోయారు. అక్కడ టెంపుల్ కట్టాలి, కానీ టెంపుల్ ఉన్న టెంపుల్ కూల్చేశారు. అక్కడ సమాధానం తీసుకురావాలి, కానీ యుద్ధాలు వచ్చేసి యుద్ధాలు జరిగాయి. సో ఎక్కడ ఫుల్ఫిల్ చేశాడు మేడం? అండ్ యాజ్ పర్ బైబుల్ కూడా ఈ రాసిన వారంతా కూడా యేసు ప్రభుకి సంబంధించి కొంత పీరియడ్ ఆఫ్ టైమ్, అంటే లైక్ ఆయన చైల్డ్హుడ్ లేకపోతే 12 years మిస్సింగ్ అని ఉంటుంది. ఏదో మిస్సింగ్ అని ఉంటుంది. 12 years మిస్సింగ్ అని ఉంటుంది. అది మన హిస్టరీ ప్రకారం తెలియదు కానీ, బట్ కొంతమంది ఏం చేస్తారంటే లూకాసు వార్తలో ఉన్న దాన్ని కోట్ చేసి ఆయన ప్రతి వారము సబ్బాత్కి వెళ్ళేసి సినగోకి వెళ్ళేసి అక్కడ పాల్గొని ఆయన జ్ఞానం సంపాదించుకుంటున్నాను అని చెప్పేసి అని ఉంటుంది. దాన్ని కోట్ చేసి చెప్తారు, అలా చెప్తారు. బట్ అది అంటే మొత్తం రాయలేదు, ఫుల్ఫిల్ చైల్డ్హుడ్ అయితే లేదు, మిస్ అయింది. అది మిస్ అయింది. యేసు ప్రభు చైల్డ్హుడ్ 12 years మిస్ అయింది. 12 years మిస్ ఓకే. అయింది. ఆ తర్వాత వస్తారు మళ్ళీ. 30 years లో ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేస్తారు. 3.5 years మినిస్ట్రీ చేస్తాడు అనమాట. ఎప్పుడు 30 years ఆయనకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు. ఇన్ఫాక్ట్ మీరు ఎప్పుడైనా ఏసై ఫోటో చూసారా మేడం? లేదండి, నేను చూడలేదు. మామూలుగా ఫోటోలో ఎక్కడెక్కడ అవి చూసాను. ఎట్లా ఉంటాడు? ఫుల్ మొత్తం అంతా hair పెట్టుకొని, 30 years మేడం, నా 36. నేను ఎలా ఉన్నాను? 30 years లో ముసలోళ్ళలాగా ఫేర్ చేసి, అంటే ఆ ఏజ్కి ఆ ఫేస్కి ఏమైనా సెట్ అవుతుందా మేడం? 30 years అంటే యంగ్ బాయ్, కానీ మనం వీడియోలలో ఫోటోలలో ఎలా చూస్తారు, ఆయన ఏదో ముసలోళ్ళలాగా ఏజ్ లాగా ఇవన్నీ తీసి పోర్ట్రేట్ చేసి పెట్టేస్తూ ఉంటారు అనమాట. కొంతమంది మిత్ అని కూడా అంటారు, బట్ దాని గురించి కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడుతుంటారు. జీసస్, దెర్ ఇస్ నో హిస్టారికల్ ఎవిడెన్స్ ఫర్ జీసస్. హిస్టారికల్ ఎవిడెన్సే లేదు అసలు లేదు. జీసస్ కి. మీరు ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి ఉంది, ఈజిప్టియన్స్ గురించి ఉంది, వాళ్ళ గురించి ఉంది, జీసస్ గురించి లేదు. హిస్టారికల్ ఎవిడెన్స్ దెర్ ఇస్ నో ఎవిడెన్స్. అట్లనే వాళ్ళ యాజ్ పర్ బైబులే. బట్ యు ఆర్ పుట్టింగ్ ఇన్ ట్రబుల్ మేడం. వాళ్ళ ఈ క్వశ్చన్ తో ఆపేద్దాం. వాళ్ళ మదర్ ని కూడా అమ్మ అని పిలవలేదు అని చెప్తున్నారు. ఇన్ఫాక్ట్ మార్క్స్ వార్తలో వాళ్ళ పేరెంట్స్ ఏసైని ఫాలో అవుతున్నాడు, వీడికి పిచ్చి పట్టింది అని చెప్పేసి తీసుకుని వెళ్ళి లోపల కట్టేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏసైని మార్క్స్ వార్తలో అలా రాయబడింది అనమాట. ఏసైని వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ బ్రదర్సే పిచ్చి పట్టింది అని చెప్పేసి తీసుకెళ్లి లోపలికి వెళ్ళి కట్టేయాలని చేస్తారు. మరియమ్మ వాళ్ళ బ్రదర్స్ అది అలా చేయాలని చూస్తారు. ఎందుకు చేస్తారు? ఇప్పుడు నిజంగా మరియమ్మకే ఫస్ట్ దేవదూత చెప్పింది, గాబ్రియల్ దూత వచ్చి ఏం చెప్తుంది, నీ పరిశుద్ధాత్ముడు వచ్చేసి నీ గర్భణ కుమారుని కంటాడు, ఆయన రక్షకుడు, వీళ్ళని కాపాడతాడు అని చెప్పేసి చెప్పారు. సో మీకు ఒక మాట చెప్పినప్పుడు మీ కడుపులో పుట్టిన వాళ్ళకంటే మీకు ఎక్కువ కాన్ఫిడెంట్, ఎక్కువ ఫెయిత్ ఉండాలి. ఎందుకంటే ఏసైతే దేవుడు మాట్లాడలేదు కదా, మీతో మాట్లాడు, అప్పుడు నువ్వు ఇంకా నమ్మాలి కదా. మీరు నమ్మకుండా మీరే తీసుకెళ్తున్నారంటే అక్కడ ఏంటి మేడం, అది పోర్ట్రేట్ చేస్తున్నట్టే కదా ఏసైగా. అర్థమైంది నాకు? సరిగ్గా క్లారిటీ చెప్పానో లేదో? ఎస్, అంటే మీ పాయింట్ ఏంటంటే దేవదూతే వచ్చి మరియమ్మకి చెప్పినప్పుడు మీ కడుపులో దేవుడు కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పినప్పుడు ఆవిడ ఇంకా నమ్మకంతో ఉండాలి, కానీ ఆవిడే తన సొంత కుమారుణ్ణి నువ్వు పిచ్చోడు అని చెప్పి బంధించడానికి ట్రై చేయటం ఏంటని అడుగుతున్నారు. ఈయన ఎప్పుడు కూడా అమ్మ అని పిలవలేదట, నిజమేనా? అసలు అమ్మ అని పిలవలేదు. ఏమని పిలిచేవాళ్ళు మరి? ఆమె గురించి చాలా తక్కువగా ఉంది, ఒక 3-4 times ఏమో ఉంటుంది. లాస్ట్ ఒకటి సిలువ వేసేటప్పుడు, ఒకటి వైన్ యోహాన్స్ పడుతుంది పెళ్లిలో వైన్ చేసేటప్పుడు, అలాంటిప్పుడే ఉంటుంది. లాస్ట్లో సిలువ వేసేటప్పుడు ఇగో యోహానికి నువ్వు చూసుకో ఈమెని ఇంక నుంచి అని చెప్పేసి అప్పగించింది, అంతవరకే ఉంటుంది అంతే. కానీ నాస్టిక్ గాస్పెల్స్లో చాలా క్లియర్గా ఉంటుంది మేడం ఏసై గురించి. నాస్టిజం అంటే యాక్చువల్లీ నాస్టిజం అంటేనే నాలెడ్జ్ అని అర్థము. సో వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు ఏసై గురించి, ఈ మరియమ్మ గురించి. అంటే వాళ్ళు ఏంటంటే స్పిరిచువల్గా దాన్ని తీసేసుకొని అలా చెప్తా ఉంటారు అనమాట. అట్లా ఉంటుంది.